మా నాన్న దూడలకి చలి పుట్టద్దని లోపల కట్టేశారు ఫ్రెండ్స్. ఇంట్లో లోపల కట్టేశారు ఫ్రెండ్స్. ఇద్దాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మా బుజ్జి తులిపిదన్నాం కదా, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నాన్న వదిలేయంగానే ఎట్ట వస్తుందో చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను ఉండండి ఫ్రెండ్స్. ఓ ఫోన్ చూసేస్తుంది ఫ్రెండ్స్, వచ్చి కుమ్మేస్తుంది. ఇద్దండి ఫ్రెండ్స్, మరి వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ అమ్మ పిలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ అమ్మ పిలుస్తుందని చూడండి ఫ్రెండ్స్, ఎట్ట పరిగిస్తా అవుతుందో చూడండి ఫ్రెండ్స్. వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. అద్దండి ఫ్రెండ్స్, వచ్చేసింది. ఇద్దండి వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగద్ది, తాగేసింది. తాగా చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ అమ్మ పాలు ఎట్టిస్తుందో. మా అమ్మాయి ఇది, అమ్మాయి అయినా భలే తుడిపిల్ ఫ్రెండ్స్. ఇదే భలే ఊరి ముందు ఇందాక కూడా చూశారు కదా ఫ్రెండ్స్, అంటే పరిగించిందో తెలుసా మీకు? చూశారు కదా ఫ్రెండ్స్. అక్కడ కొంగు ఉంది ఫ్రెండ్స్, కొంగ మామ చూపించడం వద్దులే ఫ్రెండ్స్. అలా అది కొంగ మామ పాపము ఆడుకుంటుంది, వద్దులే ఫ్రెండ్స్. చూడండి, సందు దొరికిందని తాగేస్తా ఉంది మొత్తం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అట్టా ఆడ కూడా తాగుతా ఉంది గొంతు దగ్గర కూడా. ఇద్దండి ఫ్రెండ్స్, ఇదే మా సూడి బర్రీ ఫ్రెండ్స్. దీనికి పాప పుట్టద్ది, పాప అంటే నాకు ఏదొకటి పుట్టద్ది. చూడండి ఫ్రెండ్స్, ఎట్ట నాకుతుందో చూడండి, ఎంత ముద్దుగా నాకుతున్నాయి. మా నాన్న మళ్ళీ దీనికి పాలు తీయడానికి వచ్చేసాడు. భలే ముద్దుగా ఉంటాయి ఇవి. ఇదండి పాలు తీయడానికి వచ్చేసాడు మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా నాకేస్తుందో. వాళ్ళ అమ్మ చెవు తినేస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మ అయినా ఏమనట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు పెద్ద కదా, అందుకు ఏమనట్లేదు అసలు. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా నాకుతుందో చూడండి. చెప్పాను కదా నాకత్తని, మళ్ళీ నాకత్తి. వాళ్ళ అమ్మ ఇది నాదా లేకపోతే వేరే దూడా అని నాకత్తి వాసన చూసత్తి. చూడండి ఎట్ట కొరికేస్తుందో వాళ్ళ అమ్మ చెవుల్ని, గొంతు దగ్గర అంతా నాకుతానే ఉంటుంది ఏడే కట్టేస్తే. ఇదండి మా నాన్న పాలిస్తున్నాడు. అప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వచ్చేసాయో. చూడండి ఫ్రెండ్స్, పొలమ్మ నాకేస్తా చూడండి, భలే ముద్దుగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, అట్ట కొరికి తినేస్తుంది వాళ్ళ అమ్మ చెవుని. చూడండి వాళ్ళ అమ్మ చెవుని కొరికి తినేస్తుంది. వాళ్ళ అమ్మ పాపం బాధపడుతుంది. కొరికేసింది నాన్న, నాకుతుంది ఫ్రెండ్స్, నాకుతుంది, మర్చిపోయా కొరికేసిందని చెప్పారు. ఎండుగడ్డిని భలే తింటుంది ఫ్రెండ్స్. ఎండుగడ్డి తినేది ఊసేసేది, ఊసేసేది. అంటే చిన్నదోడి ఇది, అంటే ఎండుగడ్డి తిని రసం పీల్చుకొని ఊసేస్తుంది ఎండుగడ్డి మళ్ళీ. ఇదండి వాళ్ళ అమ్మ చూస్తుంది. దీని పట్ల ఒక పాప ఉంది. ఇదండి దీని పట్ల ఒక పాప ఉంది. ఇదండి వచ్చే నెల పుట్టద్ది.
తాకుతున్నానని చూడండి అట్లా చూస్తుండే, కోపంగా చూస్తుంది. మంచిది ఇది, ఇట్లాంటి బర్రె ఎక్కడ దొరకదు. మా అమ్మ వేస్తున్నట్టుంది, మా నాన్న వండించమంటున్నాడు. మంచి పరి పాపము. ఫ్రెండ్స్ మా బుజ్జికి మరి ఇన్ని పాలు వెళ్తారు ఫ్రెండ్స్. ఒక్కొక్క రమ్ముకి వదిలేస్తారు ఫ్రెండ్స్. ఒక రమ్ము పొద్దున, ఒక రమ్ము సాయంకాలం, అట్లా ఒక్కొక్క రమ్ము. ఒక లావు రమ్ము వదిలితే సాయంకాలం మళ్ళీ చిన్న రమ్ము, అట్లా పాపము. మళ్ళీ ఇప్పుడు తాగిన పాలు పాపం సరిపోవు దానికి. ఎండికి తిను, పచ్చికి తినదు, ఏమి తింది అది. పాలొక్కటే పాపం తాగేది. ఎండిగా తిన్న రసం మాత్రం పీల్చుకొని మూసేస్తుంది. అందుకే మా నాన్న దానికి ఎక్కువ పాలు ఇస్తుంటాడు. ఇదోండి బడి. చూడండి చూడండి మా నాన్న ఇప్పుడు దాన్ని ఇప్పేస్తున్నాడు అనుకుంటా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తాగేస్తుంది, మొత్తం పాలన్నీ అదే తాగేస్తుంది. ఒక రమ్ము వదిలేస్తాను, ఒకటే ఆ రమ్ము వదిలేస్తాము. అది సాయంకాలం కూడా ఒక రమ్ము, అంతే కదా.